ప్రపంచం మొత్తం ఈ నోటిఫికేషన్స్, సోషల్ మీడియా డిస్ట్రాక్షన్లతో నిండిపోయి ఉంది. అందరూ పరిగెడుతున్నారు, కానీ ఎవరు గమ్యాన్ని చేరలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? వారి దగ్గర అన్నీ ఉన్నాయి, ఒక్క ఏకాగ్రత తప్ప. ఈ రోజుల్లో టాలెంట్ కంటే ఫోకస్ చేయగలగడమే అతిపెద్ద సూపర్ పవర్. ఆ పవర్ ని మీరు ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న విషయంలోనే మీరు తెలుసుకోబోతున్నారు. ప్రతిరోజు ఏకాగ్రతను కాపాడుకున్నప్పుడు నిజానికి మీ భవిష్యత్తును, మీ లక్ష్యాలను మరియు మీరు నిర్మించాలనుకుంటున్న జీవితాన్ని కాపాడుకుంటున్నారు. ఏకాగ్రత, ఫోకస్ అనేది ఇప్పుడు కేవలం ఒక నైపుణ్యం మాత్రమే కాదు, నేటి వేగవంతమైన ప్రపంచంలో అది అత్యంత శక్తివంతమైన అరుదైన సామర్థ్యంగా మారింది. మెజారిటీ ప్రజలు సోషల్ మీడియా మరియు అనవసరమైన పరిజ్ఞానాల్లో మునిగిపోతుంటే, విజేతలు మాత్రం తమ మనస్సును నిజంగా ముఖ్యమైన వాటిపైనే నిలిపేలా శిక్షణ ఇస్తున్నారు. మీ ఏకాగ్రత మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది, ఎందుకంటే మీరు దేనిపై నిరంతరం దృష్టి పెడతారో అదే మీ వాస్తవికతగా మారుతుంది. ప్రతిరోజు మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారో అది అయితే మీకు ఉపయోగపడాలి లేదా పనికిరానిదైనా అయి ఉండాలి. అదే మీ జీవిత ఫలితాలను నిర్ణయిస్తుంది. మీ ఏకాగ్రత చెదిరిపోయి బలహీనంగా ఉంటే కాలక్రమేణా మీ పురోగతి కూడా నెమ్మదిగా అస్థిరంగా దిశ లేకుండా మారుతుంది. నేటి ప్రపంచంలో ఏకాగ్రత అతి పెద్ద శత్రువు. డిస్ట్రాక్షన్ ఇది మొదట్లో చాలా హానిలేనిదిగా కనిపిస్తుంది. మొబైల్ ఫోన్లు, నిరంతర నోటిఫికేషన్లు మరియు అంతులేని స్క్రోలింగ్ మీకు తెలియకుండానే మీ సమయాన్ని మింగేస్తాయి. మీరు గమనించే లోపే గంటలు గడిచిపోతున్నాయి, మీ శక్తి హరించుకుపోతుంది, మీకు ముఖ్యమైన పని పూర్తి కాకుండా ఉండిపోతుంది. మీ ఫోన్, మీ గది, మీరు స్వీకరించే సమాచారం, వీటన్నింటినీ మీరు నియంత్రించడం మొదలుపెట్టిన క్షణంలో అవి మిమ్మల్ని నియంత్రించడం ఆగిపోతాయి. ప్రతిరోజు ఉదయం ఒక స్పష్టమైన ఉద్దేశంతో ప్రారంభించండి. ఏదో జరుగుతుందని ఎదురు చూడకండి. పనుల్లోకి దూకక ముందే ఈ రోజు మీరు సాధించాల్సిన అత్యంత ముఖ్యమైన పని ఏమిటో ఒక క్షణం ఆలోచించి నిర్ణయించుకోండి. మీ లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు మీ మనసు సహజంగానే దానికి అనుగుణంగా మారి మీ ఏకాగ్రత బలపడుతుంది. మల్టీ టాస్కింగ్ అనే పనులు ఒకేసారి చేయడం మానేసి ఒక సమయంలో ఒకే పనిపై పూర్తి దృష్టి పెట్టండి. మల్టీ టాస్కింగ్ వల్ల పని జరుగుతున్నట్లు అనిపించవచ్చు, కానీ అది నిజానికి మీ సామర్థ్యాన్ని తగ్గించి మనసులో గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఒకేసారి ఒకే పనిపై లోతుగా దృష్టి పెట్టడం వల్ల మెరుగైన ఫలితాలు, వేగవంతమైన, పూర్తి మరియు నాణ్యమైన పని లభిస్తాయి. మీ మనసు తన శక్తి, మీ దిశ స్పష్టంగా ఉన్నప్పుడు మీ ఏకాగ్రత పదును తేలుతుంది మరియు మీ చర్యలు మరింత అర్థవంతంగా మారుతాయి. సరైన దిశ లేకపోతే మీ సమయం మరియు శక్తి మీ జీవితాన్ని ముందుకు నడిపించని విషయాల మీద వృధా అవుతాయి. పరధ్యానాలతో పోరాడటం కంటే ఏకాగ్రతకు మద్దతు ఇచ్చే వాతావరణాన్ని సృష్టించుకోండి. మీ పని ప్రదేశాన్ని శుభ్రంగా మరియు క్రమబద్ధంగా ఉంచుకోండి. తద్వారా మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అనవసరమైన నోటిఫికేషన్లు ఆఫ్ చేయండి, శబ్దాలను తగ్గించండి మరియు మీ దృష్టిని మళ్లించే వాటిని తొలగించండి. ప్రశాంతమైన మరియు పరధ్యానం లేని వాతావరణం మీ మనసులో లోతుగా దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. మీ శరీరం లాగే మీ మనసు కూడా శిక్షణ అవసరం. ప్రతిరోజు సాధన చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. డైలీ బుక్స్ చదవడం, ధ్యానం చేయడం, మెడిటేషన్, డీప్ వర్క్ ఇలాంటి సెషన్లు మీ ఏకాగ్రత సామర్థ్యాన్ని బాగా పెంచుతాయి. అతిగా ఆలోచించడం, ఓవర్ థింకింగ్ ఏకాగ్రతను చంపే మరొక నిశ్శబ్ద శత్రువు, ఎందుకంటే ఇది మిమ్మల్ని పని చేయనివ్వకుండా ఆపిస్తుంది. ఎక్కువ ఆలోచనలు గందరగోళాన్ని, సంకోచాన్ని కలిగిస్తాయి, మీ పురోగతిని అనవసరంగా ఆలస్యం చేస్తాయి. అతిగా ఆలోచించే బదులు చిన్న చిన్న చర్యలు తీసుకోండి, ఎందుకంటే చర్యలే స్పష్టతను ఇస్తాయి. ఆ వేగం అంటే మొమెంటం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మరియు కాలక్రమేణా మీ ఏకాగ్రతను సహజంగా బలపరుస్తుంది. పని మధ్యలో విరామం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం, ఎందుకంటే మీ మెదడు చురుగ్గా ఉండటానికి విశ్రాంతి అవసరం. విశ్రాంతి లేకుండా నిరంతరం పని చేయడం వల్ల అలసట మరియు తక్కువ శక్తి, ఏకాగ్రత లోపం ఏర్పడతాయి. చిన్నపాటి విరామాలు కూడా మీ మనసును రిఫ్రెష్ చేస్తాయి, అలాగే ఎక్కువ గంటలు ఉండటానికి కూడా సహాయపడతాయి. మీ ప్రాధాన్యతలకు లేదా లక్ష్యాలకు సరిపోని విషయాలకు నో చెప్పడం నేర్చుకోండి. ప్రతి విషయం మీ సమయానికి, శ్రద్ధ లేదా మానసిక శక్తికి ప్రతిదీ కూడా అర్హమైనది కాదు. అనవసరమైన పనులు, ఈ పరిజ్ఞానాలను నివారించడం ద్వారా మీ సమయాన్ని ఒక ఆస్తిలా కాపాడుకోండి. మీ దినచర్యల్లో నిలకడ ఉంటే మీ మనస్సు సరైన సమయంలో ఆటోమేటిక్ గా దృష్టి పెట్టడం నేర్చుకుంటుంది. క్రమశిక్షణ ఉన్న చోట మోటివేషన్, ప్రేరణతో పని ఉండదు. అది లోతైన పని కోసం ఒక స్థిరమైన నిర్మాణాన్ని సృష్టిస్తుంది.
మీ పనులను మీ శక్తి స్థాయిలకు అనుగుణంగా మార్చుకోవడం వల్ల సామర్థ్యం మరియు పనితీరు పెరుగుతాయి. మీ శారీరక ఆరోగ్యం కూడా సమర్థవంతంగా దృష్టి పెట్టే మీ సామర్థ్యంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన శరీరం సహజంగానే ప్రశాంతమైన, పదునైన మరియు ఏకాగ్రత కలిగిన మనసుకు మద్దతు ఇస్తుంది. మీ డిజిటల్ అలవాట్ల పట్ల జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అవి మీ ఎదుగుదలకు సహాయపడవచ్చు లేదా మిమ్మల్ని అనంతంగా పక్కదారి పట్టించవచ్చు. అనవసరమైన స్క్రీన్ సమయాన్ని తగ్గించండి మరియు పనికిరాని కంటెంట్ ను చూడడం మానేయండి. మీ యొక్క సాంకేతికను ఎదుగుదల కోసం ఒక సాధనంగా ఉపయోగించండి. క్రమశిక్షణ, ఏకాగ్రత మరియు ఎదుగుదల వైపు ఆలోచించే వ్యక్తులతో కలిసి ఉండండి. మీ వాతావరణం మరియు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ ఆలోచన విధానాన్ని మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రభావితం చేస్తారు. సీరియస్ గా ఉండే వ్యక్తుల మధ్య ఉండటం వల్ల మీరు మీ లక్ష్యాలకు కట్టుబడి ఉంటారు. ఏకాగ్రత అనేది క్రమబద్ధమైన ప్రయత్నం ద్వారా క్రమంగా నిర్మించబడుతుంది, కాబట్టి ఓపికగా ఉండండి. ప్రారంభంలో మీ మనసు ఇటు అటు తిరుగుతుంది, అది పూర్తిగా సాధారణం. నిరాశ చెందకండి. మళ్ళీ మీ దృష్టిని పని మీదకు మళ్లించి సాధన కొనసాగించండి. ఒక బలమైన విజన్ దృష్టి సహజంగానే మీ శ్రద్ధను ఆకర్షిస్తుంది, మిమ్మల్ని ఏకాగ్రతతో ఉంచుతుంది. మీ భౌతిక ప్రదేశాన్ని ఎలా కాపాడుకుంటారో మీ మానసిక ప్రదేశాన్ని కూడా అంతే జాగ్రత్తగా కాపాడుకోండి. మీరు ఎందుకు పని చేస్తున్నారో, మీ ఉద్దేశం ఏంటో నిరంతరం మీకు గుర్తు చేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా మోటివేషన్ తక్కువగా ఉన్న రోజుల్లో మీరు ఎందుకు ప్రారంభించారో గుర్తు తెచ్చుకోండి. పరిస్థితులను లేదా వ్యక్తులను నిందించే బదులు మీ సమయాన్ని మీరే పూర్తి బాధ్యత వహించండి. మీ శ్రద్ధ ఎటు వెళ్లాలో నిర్ణయించే నియంత్రణ ఎప్పుడూ మీ చేతుల్లోనే ఉంటుంది. ముఖ్యమైన పనులను పూర్తి చేసిన తర్వాత మీరు బహుమతి ఇచ్చుకోండి, ఇది సానుకూల అలవాటును పెంచుతుంది. చిన్న చిన్న బహుమతులు ఉత్సాహాన్ని ఇస్తాయి మరియు కాలక్రమేణా నిలకడను నిర్మిస్తాయి. బలమైన రోజువారీ అలవాట్లను నిర్మించుకోండి, ఎందుకంటే అలవాట్లు మీ చర్యలను మరియు ఫలితాలను తీసుకొస్తాయి. ఈ ఏకాగ్రత అనేది మోటివేషన్ గురించి కాదు, ఇది ప్రతిరోజు పాటించే క్రమశిక్షణ గురించి. మీ అలవాట్లు బలంగా ఉన్నప్పుడు ఏకాగ్రత అనేది ఆటోమేటిక్ గా అప్రయత్నంగా మారుతుంది. మీరు ఎక్కడ ఉన్నా కూడా ఈ పరధ్యానాలు ఎప్పుడూ ఉంటాయని అంగీకరించండి. వాటిని పూర్తిగా తొలగించడం లక్ష్యం కాదు, అవి ఉన్నప్పటికీ మీ పనికి కట్టుబడి ఉండటమే ముఖ్యం. ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉండండి, ఎందుకంటే ఒత్తిడి మీ ఏకాగ్రతను త్వరగా దెబ్బతీస్తుంది. ప్రశాంతమైన, నిలకడైన మనసు సవాలుతో కూడిన పరిస్థితుల్లో మెరుగ్గా పనిచేస్తుంది. పరిపూర్ణత కోసం వెతకడం కంటే పురోగతి మీద దృష్టి పెట్టండి, ఎందుకంటే పరిపూర్ణత మిమ్మల్ని నెమ్మదింపజేస్తుంది. చిన్న చిన్న అడుగులైనా సరే నిలకడగా ముందుకు సాగడం వల్ల నిజమైన ఎదుగుదల వస్తుంది. ఆత్మవిశ్వాసం క్రమశిక్షణను బలపరుస్తుంది మరియు కష్టమైన రోజుల్లో మిమ్మల్ని నిలకడగా ఉంచుతుంది. ప్రతిరోజు నేర్చుకుంటూ ఉండండి, మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోండి. ఎదుగుదల స్పష్టతను తెస్తుంది. స్పష్టత మీ ఏకాగ్రతను బలపరుస్తుంది. ప్రతికూలత నుండి, అనవసరమైన వాదనల నుండి, ఈ పరధ్యానాల నుండి మీ శక్తిని కాపాడుకోండి. ఎల్లప్పుడూ ఇది గుర్తుంచుకోండి, ఏకాగ్రత ఇది మీ సూపర్ పవర్ మరియు ఈ పరధ్యానాల లోకంలో అదే మీ అతిపెద్ద విజయావకాశం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ ఉపయోగపడిందని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. మీ ఒక్క షేర్ ఇంకొకరికి ఉపయోగపడచ్చు.